ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. ఈ నెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికాను సందర్శించాలని ట్రంప్ ఆహ్వానించారు. ఈ క్రమంలో మోదీ అమెరికా వెళ్లనున్నారు. అయితే అక్రమ వలసదారులను భారత్కు పంపించేస్తున్న క్రమంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. డిపోర్ట్ చేసే వారిని గౌరవంగా పంపాలంటూ భారత్ కోరింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఒకవైపున డిపోర్ట్ చేసే వారికి సంబంధించి గౌరవంగా పంపాలంటూ భారత్ కోరుతా ఉంది. మరొక వైపున ప్రధాని మోదీ పర్యటన ఇదే క్రమంలో ఉన్న నేపథ్యంలో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది కదా, ఏంటి వివరాలు? ఈ పర్యటన సంబంధించి ఎలా ఉండబోతా ఉంది? నవీన్, ట్రంప్ గతంలో అధ్యక్షునిగా ఉన్న కాలంలో అంటే 2015 నుంచి 2021 వరకు కూడా ట్రంప్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా 2 సార్లు అమెరికా పర్యటన చేశారు. 2017లో ఒకసారి, 2019లో ఒకసారి. ఆ రెండు సార్లు కూడా ఈ యొక్క దౌత్య పరమైనటువంటి చర్చలు జరిగాయి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. తర్వాత హౌడీ మోడీ అంటూ కార్యక్రమాల్లో కూడా ట్రంప్ తో కలిసి ముఖాముఖి సంభాషణలు కూడా జరిపారు. హౌడీ మోడీ కార్యక్రమాన్ని కూడా అక్కడ జరిపినటువంటి పరిస్థితి. మోదీ, ట్రంప్ వ్యక్తిగతంగా అదేవిధంగా రాజకీయ వ్యూహాత్మక అంశాల పరంగా ఒకరినొకరు కూడా గౌరవించుకుంటూ ఉన్నారు. వారి సమావేశాలు 2 దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. 2 దేశాలు కూడా రక్షణ పరంగా, ఆర్థిక, సాంకేతిక, అదేవిధంగా వ్యాపార రంగాల్లో పరస్పర ప్రయోజనాలు పంచుకోవడానికి సన్నద్ధమవుతూ కీలక సంభాషణలు కూడా అప్పుడు జరిపారు. హౌడీ మోడీ కార్యక్రమాలు ఏదైతే ఆ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. వ్యూహాత్మకంగా, ఆర్థికపరమైన, సాంస్కృతిక సహకారాలపైన నిర్మాణాత్మక దృష్టిని కలిగించి 2 దేశాల సంబంధాలు పెంపొందించుకోవాలన్నది అప్పుడు ట్రంప్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా చేసినటువంటి 2 దేశాల మధ్య కుదిరినటువంటి ఒప్పందం. ఆ తర్వాత ఏదైతే ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ఈ జనవరి 28వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మోదీ ఫోన్ లో మాట్లాడారు. అప్పుడే ఫిబ్రవరిలో అమెరికాకు రావాల్సిందిగా ఆహ్వానం కూడా పంపారు. ఆ ఆహ్వానం మేరకు ఇప్పుడు అమెరికాలో పర్యటిస్తున్నారు. చివరిగా సెప్టెంబర్ 2024లో బైడెన్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు మోదీ అమెరికాలో పర్యటించి విల్మింగ్టన్ లో జరిగినటువంటి క్వాడ్ సదస్సులో కూడా పాల్గొన్నారు. ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. అమెరికా ట్రంప్ అధ్యక్షుని అయిన తర్వాత ట్రంప్ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా డిపోర్టేషన్, అక్రమ వలసదారులను వారి స్థలాలకు, సొంత దేశాలకు పంపుతున్న సమయంలో ఏదైతే సంఖ్యలో వేయటం, కాళ్ళకు చేతులకు సంఖ్యలో వేయటం, యుద్ధ విమానాలలో పంపటం, ఇవన్నీ కూడా కొంత ప్రభావం చూపిస్తున్నాయి. వాటిపైన కూడా ఈ యొక్క భారత్ ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. జన్మతః పౌరసత్వ హక్కును కూడా రద్దు చేశారు. అమెరికా గడపై జన్మించినటువంటి పిల్లలకు పౌరసత్వ ఇవ్వడాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అమెరికాలో తాత్కాలిక వీసా H1B, L1 లేదా గ్రీన్ కార్డ్, వీటి కోసం వేచి ఉన్నటువంటి భారతీయుల పిల్లలకు పైన జన్మతః పౌరసత్వం లభించదు. దీనివల్ల వారి భవిష్యత్తులో కూడా అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా ప్రధాని మోదీ ట్రంప్ తో చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా మరోపక్క అమెరికాలో పత్రాలు లేనటువంటి అక్రమ వలసదారులు సుమారు 20,000 మంది భారతీయులు ఉన్నట్లుగా చెప్తున్నారు. సో వారి గురించి కూడా మాట్లాడే అవకాశం మనకు అందుతున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.